ఈ క్వశ్చన్ లెంత్ను చూసి దయచేసి మనము భయపడొద్దు. క్వశ్చన్ లెంత్ను చూసి మనం భయపడొద్దు. రైట్, లాజిక్ తోటి ఇది సాల్వ్ చేసే ప్రయత్నము చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం, క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫర్ కోవిడ్-19. కోవిడ్ టైంలో ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు ఆ గ్రామంలో? మొత్తము 1000 మంది ఉన్నారు. ఓకే, ఒక గ్రామంలో అందరికీ కోవిడ్ కోవాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఆ గ్రామంలో మొత్తము 1000 మంది ఉన్నారు. ఫస్ట్ 2 లైన్స్ అర్థమైంది. ఫస్ట్ పర్సన్ దట్ కమ్స్ ఫ్రమ్ వ్యాక్సినేషన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ గ్రూప్ ఏ. ఈ మొత్తము వ్యాక్సినేషన్కి వెళ్ళిన ఈ మెడికల్ పీపుల్ కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యారు. గ్రూప్స్ని ఎలా ఫామ్ చేయారు? ఫస్ట్ పర్సన్ ఏమో గ్రూప్ ఏలో ఉంటాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ద నెక్స్ట్ 2 ఇన్ గ్రూప్ బి. నెక్స్ట్ ఇద్దరేమో గ్రూప్ బిలో ఉంటారు. నెక్స్ట్ ఇద్దరేమో గ్రూప్ బిలో ఉంటారు. రైట్, సో ఇద్దరు ఉంటారు కాబట్టి నంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు గ్రూప్ బిలో ఉంటారు. దాని తర్వాత ఏంటి సార్? ముగ్గురు గ్రూప్ సిలో ఉంటారు. నెక్స్ట్ 4 ఇన్ గ్రూప్ డి. నలుగురు గ్రూప్ డిలో ఉంటారు. నెక్స్ట్ 5 ఇన్ గ్రూప్ ఈ. 5 గ్రూప్ ఈలో ఉంటారు. మొత్తము ఎవరైతే ఈ మెడికల్ టీం వాళ్ళు ఆ గ్రామంలో 1000 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి వెళ్ళాలో 5 గ్రూపులుగా షిఫ్ట్ అయ్యారు. మొదటి గ్రూపులో ఒకరు, రెండో గ్రూపులో ఇద్దరు, మూడో గ్రూపులో ముగ్గురు, నాలుగో గ్రూపులో నలుగురు, ఐదో గ్రూపులో 5. 5 గ్రూపులే ఫామ్ అయ్యాయి. మళ్ళీ సెకండ్ దగ్గర మళ్ళీ మొదటి గ్రూపులో అంటే ఫస్ట్ టైం ఎంతమందికి ఇచ్చాను నేను? 5 + 4 9 12 14 15. మొత్తం 15 మందికి వ్యాక్సినేషన్లు ఇచ్చాను. 15 మందికి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కొంతమంది వచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఏలో 1, గ్రూప్ బిలో 2, గ్రూప్ సిలో 3, 4, 5. మళ్ళీ 15 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చాను. అంటే మెడికల్ ఆఫీసర్ ఏమన్నాడు అని అంటే 15 మంది గ్రూప్గా రండి అని అన్నాడు. ఫస్ట్ పర్సన్ ఏమో గ్రూప్ ఏ, మిగతా 2 గ్రూప్ బి, మిగతా 3 గ్రూప్ సి, మళ్ళీ 4 గ్రూప్ డి, మళ్ళీ 5 గ్రూప్ 5. అంటే 15 మంది బంచ్గా కోవిడ్ వ్యాక్సినేషన్లు ఇస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారు అని అంటే మొత్తము బంచెస్ ఎన్నయ్యాయి చూద్దాం. 1000 మందిని నేను బ్యాచెస్గా ఫామ్ చేస్తే ప్రతి బ్యాచ్ అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ. అంటే మొత్తం 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో ప్రతి బ్యాచ్లోనేమో 15 మంది అయితే మొత్తం ఎన్ని బ్యాచ్లు అవుతాయి చూడండి? 15 6 90, 100, 15 6 90, మిగిలింది 10 మంది. 66 బ్యాచీలు అయిపోయాయి. ప్రతి బ్యాచ్లో 15 మంది ఉన్నారు. 66 బ్యాచీలు అంటే 15 × 66 ఎంత అవుతుంది? 990 మంది. 990 మందికి నేను వ్యాక్సినేషన్లు ఇచ్చాను. ఎలా వచ్చింది 990 మంది? ఫస్ట్ దానికి 1 గ్రూప్ ఏ, గ్రూప్ బికి 2, గ్రూప్ సికి 3, గ్రూప్ డికి 4, గ్రూప్ ఈకి 5. మొత్తము 15 మందికి ఒక బ్యాచ్గా నేను ఇచ్చాను. 990 మంది అయిపోయారు. అంటే మిగిలింది ఎంతమంది? 10 మంది. అంటే గ్రూప్ ఏలో 1, గ్రూప్ బిలో 2, గ్రూప్ సిలో 3, గ్రూప్ డిలో 4. 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. అంటే ఎగ్జాక్ట్గా గ్రూప్ డి వరకు నాకు మొత్తము 1000 మందికి వ్యాక్సినేషన్లు ఇచ్చాను. క్వశ్చన్ ఏమన్నాడు? లాస్ట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? రైట్, లాస్ట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? గ్రూప్ డి దగ్గర క్లోజ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి సార్ దీనికి? గ్రూప్ డి.
ఆన్సర్ ఏంటి సార్? గ్రూప్ డి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇది బేసికల్గా కొంచెం చాటభారతంలాగా ఉన్న క్వశ్చన్, కానీ ఇది కష్టమైన క్వశ్చన్ కాదు. లాజికల్గా ఆలోచిస్తే ఇది చాలా ఈజీ క్వశ్చన్.